హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు మేమంతా కలిసి సరదాగా బయటకు వెళ్తున్నాం. వెళ్లేదారిలో దుర్గమ్మ పందిరి కనిపించింది. దాని ముందు ఆదియోగి స్టాచ్యూ అయితే చాలా బాగా పెట్టారు. ఇంకా దసరా కాబట్టి రోడ్స్ అన్ని లైటింగ్స్ తో కలర్ఫుల్ గా నిండిపోయాయి. అలాగే అమ్మవారి ఊరేగింపులు కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్ సీతమ్మ ధర కేఆర్ఎం కాలనీలో యూత్ అసోసియేషన్ గాయస్ పెట్టిన దుర్గమ్మ పందిరి దగ్గరికి అయితే వెళ్ళాం. అక్కడికి నన్ను ఇన్వైట్ చేసి పిల్లలందరినీ సర్ప్రైజ్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. లోపలికి వెళ్లి దుర్గమ్మ దర్శనం కూడా చేసేసుకున్నాం. 10 feet ఉన్న అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు. అక్కడికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ గుడ్ పార్ట్ ఏంటి అంటే పిల్లలందరి కోసం మహా అవతార్ నరసింహ మూవీ కూడా ప్లే చేశారు. అలాగే కల్చరల్ ఈవెంట్స్ లైక్ క్లాసికల్ డాన్స్, ముగ్గుల పోటీ కూడా కండక్ట్ చేశారు. అండ్ పిలవగానే వచ్చినందుకు నాకు కూడా సన్మానం చేశారు. అలాగే మా అక్క బావ కలిపి మా మమ్మీకి కూడా సన్మానం చేశారు. ఇంకా మన సౌరిక్ సార్, అల్లరి అప్సరాని కూడా అందరూ బాగా ప్రైజ్ చేశారు. నన్ను ఇన్వైట్ చేసి సపోర్ట్ చేసినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వైజాగ్ లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరూ తప్పకుండా సీతమ్మ ధర కేఆర్ఎం కాలనీలో ఉన్న ఈ అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి. ఇంకా అక్కడి నుంచి మా అయాన్ బాబు ఫస్ట్ బర్త్డే కూడా వెళ్ళాము. ఆర్య సాయాన్ని మీ అందరికీ తెలిసిందే కదా, నా ప్రతి ఈవెంట్ లో ఒకేషన్ లో సపోర్ట్ గా ఉంటూ గిఫ్ట్స్ అన్ని రెడీ చేస్తారు. చాలా రోజులకి మా దుతి చెల్లి కూడా వచ్చేసింది. అండ్ డిన్నర్ టైం కి మన అప్సరా బేబీకి నేనైతే ఫుడ్ కూడా తినిపించేస్తున్నా. ఇంకా ఎండ్ ఆఫ్ ది డే బ్యాక్ టు హోమ్స్ అవ్వాలి కదా, కానీ మన అప్సరా అయితే ఇంటికి వెళ్ళనని మాతోనే ఉంటానని చాలా ఏడ్చేసింది పాపం. ఇంకా అన్నయ్య వదిన మా మీద ఉన్న నమ్మకంతో ధైర్యంగా తనని మా దగ్గర ఉంచేశారు. ఇంకా అప్సరా కూడా ఫుల్ హ్యాపీ అయిపోయింది. నైట్ కి మాతోనే ఉండిపోయింది. దట్స్ ఆల్ గైస్, బై, సబ్స్క్రైబ్.